అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే చివరి వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్స్ మనకి 12,000 దాటితే బాగుంటుంది. సో మీ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ మీది అని భావించి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మ్యాక్సిమం ఎక్కువ మంది కాంటాక్ట్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. ఇక నిన్న అంటే ప్రతీ నెల 3వ శనివారం సీఎం గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగా నిన్న తణుకు వెళ్ళారు. తణుకులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి ప్రజలతో ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించారా? వారి సమస్యలు విన్నారా? పరదాలు కట్టుకుని తిరిగేవారు, విమానాల్లో వచ్చిన చెట్లు నరుకుతూ పోయేవారు, ప్రజలు ఏం చెప్పినా పట్టించుకునేవారు కాదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రతి క్షణం ప్రజాహిత కోసం పరితపిస్తోంది. ఎన్ని పనులున్నా నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం కేటాయించాలి అని సీఎం గారు పిలుపునిచ్చి వాళ్ళకి స్ఫూర్తిగా నిలవడానికి కాసేపు శుభ్రం చేశారనమాట. ఇది మంచి కార్యక్రమం. ప్రతీ నెల 3వ శనివారం సీఎం గారు ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు కదా. గత నెల అనుకుంటా కదా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, ఈ నెల తణుకు కాన్స్టిట్యున్సీ. అలా ప్రతీ నెల, అలాగే ప్రతీ నెల 1వ తేదీ ఏమో పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీకి వెళ్తున్నారు. ఇట్లా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏంటంటే జిల్లాల పర్యటనలు ఎక్కువగా ఉంటాయి. ఏదో వెళ్ళామా, బటన్ నొక్కామా, వచ్చామా అనేటట్టు ఉండదు. గతంలో ఎలా ఉండేది? ఆయన చెప్పినట్టు హెలికాప్టర్లో వెళ్ళడం, తక్కువ 10 కిలోమీటర్ల దూరంలో అయినా హెలికాప్టర్లో వెళ్ళడం, దిగాక ఇంకా పరదాలు అటు ఇటు పరదాలు ఉంటాయి. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు మాత్రమే. ఆ ఆర్టిస్టులు కూడా చాలా సెలెక్టివ్గా ఉంటారు. ముసలోళ్ళు కానీ, తర్వాత వికలాంగులు కానీ, పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ, ఎవరి ఫోటోలు అయితే కాస్త మానవీయ దృక్పథంతో, మానవీయ కోణంలో ఉంటాయో అటువంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఐపాక్ వాళ్ళనే సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తారు. వాళ్ళకే మైక్ ఇచ్చి మాట్లాడిస్తారు అన్నమాట, ట్రైనింగ్ ఇచ్చి. అలా జరిగేది. ఇప్పుడు అయితే సాధారణంగా సీఎంల టూర్ జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో కొంతమంది మాట్లాడతారు కదా, వాళ్ళకి గతంలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కాస్త జాగ్రత్తలు చెప్తారంతే. సీఎం గారు మాట్లాడతారండి, కొంచెం మీరు జాగ్రత్తగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడొద్దు అనేటట్టు కాస్త జాగ్రత్తలు చెప్తుంటారు ఈవెన్ ఇప్పటికీ అయినా సరే. కానీ ట్రైనింగ్ సెషన్స్ ఏమి ఉండవు, డబ్బులు పేమెంట్లు ఏమి ఉండవు. ఇక నిన్న సీఎం గారు ఏం చెప్పారంటే, నేను ప్రతీ నెల అక్టోబర్ 2వ తేదీన నేనే వచ్చేస్తా నియోజకవర్గాల్లోకి, నేనే చెక్ చేస్తా. అక్కడ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ నియోజకవర్గంలో పరిశుభ్రత మీద ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. అక్టోబర్ 2వ తేదీ తర్వాత నేను హెలికాప్టర్ ఎక్కి ఎక్కడికి వెళ్తానో కూడా చెప్పను. సడన్గా ఏదో ఒక నియోజకవర్గంలో దిగుతా, అక్కడ పరిశుభ్రత మొత్తం చెక్ చేస్తా, బాగోకపోతే ఎమ్మెల్యేలని అండ్ అధికారుల్ని బాధ్యుల్ని చేస్తా అని చెప్పారు. అక్టోబర్ నుంచి ఆకస్మిక తనిఖీలు, చెప్పకుండానే క్షేత్రస్థాయికి వస్తా, ఎమ్మెల్యేలు పరుగులు పెట్టాల్సిందే, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనే లక్ష్యం. గత పాలకులతో రాష్ట్రంలో విధ్వంసం, వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు మోపారు, 85 లక్షల టన్నుల చెత్తను ఇచ్చారు. సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం, కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్రాభివృద్ధి. మే నుంచి తల్లికి వందనం అమలు, రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ఉద్యమం కొనసాగాలి. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పార్కును శుభ్రం చేసిన ముఖ్యమంత్రి. అలాగే మంగళగిరిలో నారా లోకేష్ గారు పాల్గొని ఆయన కూడా శుభ్రం చేశారు. సో ఇది 2 పత్రికల్లో బ్యానర్లో వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే వేసి ఉంటారు. అదిగోండి, ఇది ప్రజాప్రభుత్వం అని అక్కడ ఆంధ్రప్రభలో వేశారు, సాక్షిలో వేయలేదులే. సో ఇది పక్కన పెడితే ఇక పొంగనూరు నియోజకవర్గంలో ఒక దారుణం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రక్షణ లేదు. ఆయన్ను నిన్న ఇదిగోండి, చాలా దారుణం కదా. ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశాడంట, అయినా పోలీసులు పట్టించుకోలేదంట. తనకు ముప్పు ఉంది, నా మీద వాళ్ళు దాడి చేస్తున్నారు, వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు రమణ అండ్ కొంతమంది నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, ఇప్పటికే 4 సార్లు దాడి చేశారు అని ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి సిఐని, హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అదే వ్యక్తి, ఇదే రామకృష్ణ నాయుడు గారు మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి కూడా కంప్లైంట్ చేశారుగా. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన పేరేంటి, బాబు గారికి, చల్లబాబు గారికి, మరి ఆయన పట్టించుకోలేదుగా. మరి ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలిగా. ఇక్కడ పోలీసులు కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి సస్పెండ్ చేశారు. పోలీసులది శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత, మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలది, ఎమ్మెల్యేలది, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కదా.
మరి ఈయన నియోజకవర్గ ఇన్ఛార్జికి కూడా చెప్పాడు కదా, సార్ నాకు ఇలా వీళ్ళు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, దాడి చేస్తున్నారు అని. అప్పుడు ఆ ఇన్ఛార్జి ఏం చర్యలు తీసుకున్నాడు? పోలీసులతో మాట్లాడి కేసు కట్టించి అవతలను అరెస్ట్ చేయించాలి కదా, కానీ లేదు. మరి ఇప్పుడు ఇన్ఛార్జిని నిజంగా సస్పెండ్ చేయాలి. అప్పుడే రాజకీయాల్లో పారదర్శకత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది, భయము భక్తి ఉంటుంది నాయకుల్లో, కార్యకర్తల పట్ల శ్రద్ధ ఉంటుంది. పోలీసులు కాబట్టి ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు, నాయకులు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, లేదా చూసి చూడనట్టు వదిలేస్తారు. ఎన్నికల నాటి నుంచి కక్షగట్టి కాటేసిన వైకాపా కార్యకర్త పెద్దిరెడ్డి ఇలాక పొంగనూరులో కత్తితో నరికారు. ప్రాణహాని ఉందని చెప్పినా స్పందించిన పోలీసులు, సిఐ హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో వైకాపా మూకల అరాచకాలు ఆగడం లేదు. తెదేపాలో క్రియాశీలకంగా పని ఉంటున్న కాగితి రామకృష్ణ నాయుడిని శనివారం దారుణంగా ఆయన కుమారుడు సురేష్ కుమార్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నాడంట ఈయన, అందుకని అప్పటి నుంచే ఆయన మీద కక్ష కట్టారంట, ఆయన కుటుంబం మీద. రాష్ట్రం మొత్తం వైసీపీ అధికారంలో ఉన్న పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం రాష్ట్రం మొత్తం కూటమి అధికారంలో ఉన్న పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ అధికారంలో ఉంది. అక్కడ వ్యవస్థలు, అక్కడ పోలీసులు అందరూ పెద్దిరెడ్డి గారి కంట్రోల్లోనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ వైసీపీ కంట్రోల్లోనే ఉన్నారు. అందులో ఏమాత్రం మొహమాటం లేదు చెప్పడానికి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. హమాస్కు మద్దతు తెలిపిందని భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా. పాలస్తీనాలో అనుకూల నిరసనలో చురుగ్గా పాల్గొనేందుకు భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు అయింది. ఓహో, నైన్తో మీరు కావచ్చు ఆర్థిక ఛాంపియన్, క్రికెట్ నేర్పే పెట్టుబడి పాఠాలు ఎన్నో అని ఇచ్చారండి. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచారు కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఒక 9 పాయింట్లలో ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని నేను రాష్ట్రం ఎలా బాగుండాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. ఆ రోజు క్రికెట్ ఫైనల్ పోటీ జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి అనేది క్రికెట్ నేర్పిన పాఠం అని మన ఛానల్లో కూడా వీడియో చేశాం, మీరు చూసే ఉంటారు. మన 3వ ఛానల్లో ఒక వీడియో చేశాను. ఇదిగోండి, క్రికెట్ నేర్పిన పాఠం, ఆంధ్రాకు కావాల్సినవి ఏంటి. ఆ రోజు ఫైనల్ పోటీ నేపథ్యంలో ఫైనల్లో టీమిండియా గెలవడాన్నే స్ఫూర్తి పాఠంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది నేను చేశాను. ఈనాడులో ఆర్థిక పాఠాలు ఎలా నేర్చుకోవాలి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అని చెప్పుకొచ్చారనమాట. నిజంగా క్రికెట్ నేర్పిన పాఠం ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి, ఇది ఫుల్గా చదవండి. ఇక నాట్స్ తెలుగు సంబరాలకు చంద్రబాబుకు ఆహ్వానం. జూలై 4, 5, 6 తేదీల్లో అమెరికాలో నిర్వహణ. పారిశుద్ధ్య కార్మికులకు జనసేనాని తరపున సత్కారం. అక్కడ అమెరికాలో తానా యాక్టివ్గా ఉండేది. తెలుగు అసోసియేషన్ అని వచ్చేసరికి తానానే యాక్టివ్. గత కొన్ని 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళదే యాక్టివ్గా ఉండేది అసోసియేషన్. కానీ అనూహ్యంగా తానాలో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరగడం, కొంత అంతర్గత కుంభకోణం జరగడం, విభేదాలు రావడం, తానాలో గ్రూపులుగా విడిపోవడంతో ఇప్పుడు మొత్తం తానా మీద ఎటువంటి చర్చ జరగట్లా. తానా ఇంకా దాదాపుగా పేరు కోల్పోయింది, ఆ ప్రాముఖ్యం కోల్పోయింది, ప్రాధాన్యం కోల్పోయింది. దాంతో ఇప్పుడు నాట్స్ తెర మీదకి వచ్చిందనమాట. సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందిస్తున్న నాట్స్ ప్రతినిధులు. చిత్రంలో కైకలూరు ఎమ్మెల్యే అంటే ఇది నాట్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం నాట్స్ 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే సంబరాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబును సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. నాట్స్ సంబరాలను పెద్దగా మీడియా పట్టించుకోదు, తానా సంబరాలను హైలైట్ చేస్తారు. కానీ ఇప్పుడు నాట్స్ వాళ్ళకి ఇది మంచి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు సంబరాలు కొంచెం గ్రాండ్గా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు జనసేనాని తరపున సత్కారం. సేవలు కొనియాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం. పీసీబీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వ్యర్థాల పునర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ 1 చేస్తా. పారిశుద్ధ్య కార్మికుల కృషి ప్రశంసనీయం. మంత్రి నారా లోకేష్. వివేక కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలు. జరిగి 6 ఏళ్ళు అవుతున్న విచారణ ప్రారంభం కాలేదు. వివేక కుమార్తె సునీత. సో వివేకానంద రెడ్డి గారి కేసులో నిజం కోసం, న్యాయం కోసం, దోషులకు శిక్ష పడడం కోసం అవిశ్రాంతంగా
పోరాటం చేస్తున్న సునీత గారు నిన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సాక్షులు అందరూ కూడా 1 by 1 వేసేస్తున్నారు, మీరు కొంచెం దానిలో జాగ్రత్తలు తీసుకోండి అని. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో న్యాయం జరగడం లేదనేది మీరు గమనించాలి. గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసులో ఫైనల్ ఏంటో ఎవరు దోషులు అనేది అఫీషియల్గా నిర్ధారించాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన ఫైల్స్ మూవ్ అవ్వడం లేదు, విచారణ జరగడం వల్ల. ఏమనంటే సిబిఐ ఎంక్వైరీ కదా అంటారు. మరి సిబిఐ కూడా ఎన్డీఏ కంట్రోల్లోనే ఉంటుందిగా. ఇక విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలు కూల్చివేత, అలవైకుంఠంలా అమరావతి రాజధాని శంకుస్థాపన తర్వాత భారీ కార్యక్రమం, పునర్నిర్మాణానికి శుభసూచకంగా భావించిన రైతులు. ఉభయ దేవరులను పరిణయమాడేందుకు ఆ శ్రీనివాసుడే అమరావతికి తరలివచ్చాడా అన్నట్లుగా సాగింది వెంకటపాలెంలో శనివారం సాయంత్రం జరిగిన శ్రీనివాస కళ్యాణం. నవ్యాంధ్రకు రాజధానిని సమకూర్చి సరికొత్త ఊపిరి పోయడానికి శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీవారు కొలువుదీరారు. తిరుమల క్షేత్రంలో జరిగే కళ్యాణాన్ని పరిపాలనా కేంద్రం అమరావతిలో చేయించుకోవడం ద్వారా 5 ఏళ్లుగా రైతుల ఉద్యమ నినాదాలు, మహిళల కన్నీళ్లతో నిండిన నేలపై ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాడు ఆ వెంకటేశ్వరుడు. పారాశారు. నిన్న అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిగిందనమాట. దీనిలో చంద్రబాబు నాయుడు గారు దంపతులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది, రాసుకొచ్చారు. తర్వాత జగన్ రాజకీయాలు మానడం లేదు, తెదేపా కార్యకర్త రామకృష్ణకు లోకేష్ నివాళి. జగన్ మానడం లేదంటే మీరు అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, ఇంకా జగన్ మీద పడేడిస్తే ఎలా? అఫ్కోర్స్ వాళ్ళు అటువంటి వాళ్ళని తెలిసినప్పుడు కార్యకర్తలను కాపాడుకోలేకపోతే ఎలా? వాళ్ళు అటువంటి వాళ్ళని మీరే చెప్తున్నారు కదా. సరే, ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఒక ఇంపార్టెంట్ వార్త రాశారండి. ఈనాడు ఆస్తుల జప్తు అని రాశారండి. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని ఈనాడు విజయవాడలో స్థల యజమానికి 5.2 కోట్లను 6% వడ్డీతో చెల్లించాలని గతంలో ఆదేశించిన కోర్టు పట్టించుకొని ఈనాడు యాజమాన్యం. దీంతో ఈనాడు ఆస్తులు జప్తు కోరిన బాధితుడు గూడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం. ఆ ఆస్తులు ఎవరికీ బదలాయించరాదని, తాకట్టు పెట్టడం, విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం కుదరదని ఆదేశాలు. గతంలో విశాఖ స్థల యజమానికి ముప్పుదెప్పలు కొనసాగుతున్న ఈనాడు దౌర్జన్యం, కోర్టులు ఆదేశించిన లెక్కలేనితనం, ఎవరైనా లీజుకు ఇస్తే అంతే ఇక కబ్జానే, అందరికీ చెప్పేవి సూక్తులు, చేసేవి కబ్జాలు. ఈనాడు విషయంలో ఏం జరుగుతుందంటే, ఈనాడు 1974లో కట్టారు. అప్పుడు ఏది విశాఖపట్నంలో ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ అయింది కదా. వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత జిల్లాల వారీగా యూనిట్లు పెట్టుకుంటూ వెళ్ళారు. అలా పెట్టుకునే క్రమంలో కొంతమంది దగ్గర ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకున్నారు. ఆ లీజుకు తీసుకున్న స్థలాలు లీజు గడువు అయిపోయినా సరే వాళ్ళకి అప్పచెప్పట్లేదు. కొన్ని చోట్ల స్థలాలు కొనేశారు. ఇప్పుడు ప్రకాశం అండ్ చిత్తూరు కొన్ని చోట్ల ఆ యూనిట్ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు కొనేశారు. కొన్ని చోట్ల లీజుకు తీసుకున్నారు. ఆ లీజుకు తీసుకున్న వాటిని తిరిగి ఇవ్వట్ల. విశాఖపట్నంలో అదే జరుగుతుంది, విజయవాడలో అదే జరుగుతుంది. అవి బాగా రేటు పెరుగుతున్నాయి, కొనట్లేదు, తిరిగి ఇవ్వట్లేదు. అందుకని కోర్టుల వరకు వెళ్ళి ఆల్రెడీ విశాఖపట్నం విషయంలో వివాదం ఉంది. ఇప్పుడు విజయవాడ విషయంలో కూడా అదే జరుగుతుంది. విజయవాడలో గోడవల్లి దగ్గర ఆ హైవే పక్కన ఈనాడు కార్యాలయం ఉంది కదా, దానికి సంబంధించిందనమాట. సో కోర్టు నిన్న సీరియస్గానే చెప్పింది దాన్ని ఎవరికి లీజుకి ఇవ్వద్దు, ఏం చేయొద్దు అని చెప్పిందంట. అది సాక్షికి మంచి వార్తగా ఉపయోగపడింది. తర్వాత సీమ హక్కులు కృష్ణార్పణం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నీళ్లు నీడలు 10 నెలలుగా పట్టించుకొని చంద్రబాబు సర్కారు. ఆల్రెడీ బనకచర్లు తీసుకొస్తున్నారు కదా. ఈ రాయలసీమ ప్రాజెక్టు 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా రాయలసీమ పూర్తి చేశారా? అట్లీస్ట్ ప్రారంభించారా? పూర్తి చేయక్కర్లా, ప్రారంభించలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు గోదావరి, కృష్ణ, పెన్న ఈ నదుల అనుసంధానం ద్వారా బనకచర్ల, పోలవరం టు బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటి తీసుకొస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు వస్తాయిగా, నీళ్ళు వస్తాయిగా. ఇప్పుడు ఎందుకు ఏడుపు కొట్టు వార్త? మనకు హక్కుగా కేటాయించిన 44,000 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట వాదించలేని బేలతనం. ఫలితంగా పనులు యథాస్థితికి తేవాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశం. ఇది రాయలసీమ వాసులకు కూటమి ప్రభుత్వం చేసిన ద్రోహం. శ్రీశైలంలో 798 అడుగుల్లోనే విద్యుత్ పేరుతో నీటిని తోడేస్తున్న తెలంగాణ. 800 అడుగుల నుంచే సాగుకు నీరు, ఆ మేరకు అక్రమంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం. ప్రాజెక్టులో 854 అడుగుల మేర నీరు వస్తేనే మనకు 7,000 క్యూసెక్కులు. ఈ లెక్కన 880 అడుగుల మేర నీరు ఎప్పుడు రావాలి, 44,000 క్యూసెక్కులు నీళ్ళు ఎప్పుడు తరలించాలి అని ఒక లెక్కలతో సహా
బాగానే రాశారు. కానీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గతంలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 11,000 క్యూసెక్కులది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 44,000 క్యూసెక్కులకు పెంచుతామన్నారు. కానీ అది ప్రపోజల్లోనే ఉంది, పూర్తి అవ్వలేదు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తామని చంద్రబాబు గారి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రాయలసీమ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బనకచెర్ల పూర్తయితే ఇది పోలవరం బనకచెర్ల ఇది పూర్తయితే నిజంగా రాష్ట్రంలో 80% ఆఫ్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్ నీళ్ళు అందుతాయి. మంచి తాగునీళ్ళు వస్తుంది, సాగునీరు వస్తుంది. అందుకే దాని మీద ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. తర్వాత రేపు విజయవాడలో వాలంటీర్ల ధర్నా. కూటమి ప్రభుత్వం తనకు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు వాలంటీర్లు సోమవారం నుంచి విజయవాడలో భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఏమండి, వాలంటీర్లకు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మోసం చేసింది ఎంత కరెక్టో, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారనేది అంతే కరెక్ట్. వాలంటీర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ గ్రూపుల్లో మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి, విషయం చెప్పండి, వాస్తవం చెప్పండి. వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం మోసం చేసింది అనేది 100% వాస్తవం. అదే సందర్భంలో వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేశారు అనేది కూడా 100% వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వం వాలంటీర్లను చట్టబద్ధంగా తీసుకోవాలా, చట్టబద్ధంగా వాళ్ళని కొనసాగించాల. చివరి ఏడాదిలో వాళ్ళ కొనసాగింపునకు సంబంధించిన జీవో ఇవ్వాల, ప్రభుత్వ ఆదేశం ఇవ్వాల. దాంతో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళు అనధికారికంగానే కొనసాగారు. ఎన్నికల్లో వాళ్ళని ఉపయోగించుకోవాలంటే వీళ్ళు అనధికారికంగానే ఉండాలి, వీళ్ళు అధికారికంగా విధుల్లో ఉంటే ఎన్నికలకు ఉపయోగించుకోలేము అనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళతో ఆ గేమ్ ప్లే చేసింది. ఆ గేమ్ ప్లే, ఆ దురుద్దేశం టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. సో వాళ్ళని శాలరీ పెంచక్కర్లేదు, అసలు కొనసాగించాల్సిన అవసరమే లేదు, వీళ్ళు అసలు జీవో ఇవ్వలేదు, వీళ్ళు చట్టబద్ధంగా తీసుకోలేదు కదా అని చెప్పి ప్రభుత్వం తప్పించుకుంది. సో అందుకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ, వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చంద్రబాబు గారు చెప్పిన హామీని కూడా విస్మరించారు, తొంగలో తొక్కారు. ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు మోసం చేశారు. ఆ 2.5 లక్షల మందితో జీవితాలతో ఇద్దరూ ఆడారు. అందుకే ఈ రాష్ట్రం రాజకీయమే వరస్ట్, ఏ ఒక్కరూ సవ్యంగా సాగలేరు. వీళ్ళిద్దరూ ఎంత డేంజరో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే డేంజర్ అని నేనంట. భాష విషయంలో కానీ, కులం విషయంలో కానీ, మతం విషయంలో కానీ, హిందూ ధర్మం విషయంలో కానీ, సిద్ధాంతాల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్తో ఉండట్లేదు. వీళ్ళిద్దరూ ఇలా తయారయ్యారు కదా, ఏ ఎండగా గొడుగు పడుతున్నారు కదా, మరి వరస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా అని యువత పవన్ కళ్యాణ్ గారు వైపు వెళ్తే ఆయన కూడా యువత భావజాలంతో ఆడుకుంటున్నాడు. ఏది ఒక స్టాండ్తో ఉండట్లా, స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తున్నాడు ఆయన. 2 నాలుకలు, 3 నాలుకలు, 4 నాలుకలు, ఏ విషయంలో ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియట్లేదు. సారీ, ఏమనుకోవద్దు నేను ఇలా విమర్శిస్తున్నానని. 3 పార్టీలు అలాగే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకాస్త క్రిమినల్ మెంటాలిటీ ఎక్కువ కాబట్టి, కరప్షన్ మెంటాలిటీ ఎక్కువ కాబట్టి నేను ఆయన్ని ఎక్కువగా వ్యతిరేకిస్తాను. మిగిలిన ఇద్దరిని కూడా నేను వ్యతిరేకిస్తాను. సో నన్ను ఎవరి ఆర్టిస్ట్ అనుకున్నా, ఏమనుకున్నా సరే చూసేవాళ్ళ ఇష్టం, చూసేవాళ్ళే తేల్చుకోవాలి నా మాట తీరేంటో, నా భావజాలం ఏంటో, నా అనాలిసిస్ ఏంటనేది. సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో తప్పిదం. సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్నలో తప్పిదం చోటు చేసుకుందని ఇచ్చారు. తర్వాత ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వని సర్కారు, 70 రోజులుగా వేతనాలు అందక ఇక్కట్లో 664 కోట్ల మేరకు బకాయిలు, రాష్ట్రంలో 74 లక్షల మందికి ఈ పథకమే జీవనోపాధి. సో ఉపాధి హామీ పవన్ కళ్యాణ్ గారు మీదే చూడండి, ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వాలంట 70 రోజుల నుంచి. వాళ్ళు చేసేదే రోజువారీ కూలీ కండి, అది కూడా ఆపేస్తే ఎట్లా? వాళ్ళు కనీసం 2 వారాలకు ఒకసారి పేమెంట్ ఇస్తే బెటర్ కదా. ఇక అక్టోబర్ 2 నుంచి ఆకస్మిక తనిఖీలు, స్వచ్ఛత లోపిస్తే చర్యలు తీసుకుంటాను రాశారు, అదొకటి. తర్వాత గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారంట మేయర్ పదవికి. నిత్యం వేధింపులు, అవమానాలు, ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏమాత్రం లెక్క చేయని నగర కమిషనర్. ఈ పరిస్థితుల్లో బాధ్యతల్లో కొనసాగలేనంటూ కావటి మనోహర్ ఆవేదన. కలెక్టర్కు రాజీనామా లేక తుది వరకు జగన్ వెంటే. అవును, పార్టీ మారే క్షణం వరకు జగన్ వెంటే అంటారు. 1 గంటలో పార్టీ మారతారనగా ఆ గంట ముందు కూడా నా జీవితాంతం నేను వైసీపీలోనే ఉంటా, జగన్తోనే ఉంటా అని అంటే సాధారణంగా రాజకీయ నాయకులు చేసేవి ఇలాగే ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నంతకాలం నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే అన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని మొన్న కామెంట్ చేశారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ముందు. ఇప్పుడేమో నా ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే, నా ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే. ఎన్ని ప్రాణాలు ఉన్నాయో మరి ఆయనకి. చంద్రబాబును మించిన అవకాశవాది పవన్. జనసేన ఆవిర్భావ సభలో ఎన్నికల హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు?
నిజాయితీ పరుడునని చెప్పుకునే పవన్కు జనసేన ఎమ్మెల్యేల దోపిడీ కనిపించలేదా? టీడీపీ పడిపోతుంటే నిలబెట్టామని చెప్పడం పవన్ నిజం చెప్పారు. ఇదే విషయాన్ని మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. టీడీపీ బి టీమ్గా ఏర్పడ్డ పార్టీ జనసేన. గెలిచిన ఎమ్మెల్యేల్లో జనసేన నాయకులు ఎంతమంది? పిఠాపురంలో టీడీపీ నేత వర్మను వాడుకొని ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. వాళ్ళు ఏదో పడతారు, మీకు ఎందుకు మాస్టర్? మీ పార్టీని ఎలా ఉద్ధరించాలి, మీ పార్టీలో క్వార్టరీని ఎలా తీసేయాలి చూడండి. విజయసాయిరెడ్డి గారు చేస్తున్నారు మీ పార్టీని చూసుకోండి. ఫస్ట్ ఆర్బీకేల ఆక్రమణ, రైతన్నకు అన్యాయం, కూటమి సర్కారు నిర్వాహకం, రైతు భరోసా కేంద్రాలను పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నాం. విత్తు నుంచి విక్రయం వరకు అండగా నిలిచిన ఆర్బీకేలు ఇక కనుమరుగు. ఉండి కాళ్లలో ఆర్బీకేల స్థానంలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటంట. ఆకివీడి సిఐ కార్యాలయంగా ఆర్బీకే నూతన కార్యాలయం భవనం. డిప్యూటీ స్పీకర్ ఒత్తిడితో ఇచ్చామంటున్న అధికార యంత్రాంగం. సో ఆర్బీకే రైతు సేవా కేంద్రాలను మూసేసి పోలీస్ స్టేషన్లు కట్టారంట ఉండి కాన్స్టిట్యున్సీలో. ఉపాధి నిధులు ఇవ్వలేదు అక్టోబర్ 2 నుంచి. అది ఆర్బీకేల ఆక్రమణ. మెప్మాలో 402 మంది వార్డు కార్యదర్శులు. లిఫ్ట్ నిర్మాణానికి 21 రోజుల్లోగా అనుమతి. రాష్ట్రంలో 8 వాటర్ ఏరోడ్రమ్స్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కన్సల్టెన్సీ నియామకానికి టెండర్ల ఆహ్వానం. ఓకే, ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో లిక్కర్ స్కామ్ మీద ఒక పెద్ద వార్త వేశారండి. అంతులేని కిక్కు లెక్క, ఢిల్లీని తనదనే మద్యం కుంభకోణం అని చెప్పి ఒక పెద్ద వార్త వేశారు ఆంధ్రజ్యోతిలో. జగన్ సర్కారులో అడ్డగోలు దందా, సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు. ప్రభుత్వ ఖజానాకు 18,000 కోట్ల నష్టం. ఇందులో తాడేపల్లి ప్యాలెస్కే 1,000 కోట్లు. కీలక నేతలు, బ్యావరేజెస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు పాత్రదారులు. మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా 5 నుంచి ఇప్పటికే వాంగ్మూలం. ప్రాథమిక ఆధారాలు. పెద్దల సూచన మేరకే సరుకు ఇండెంట్లు. షాపులకు సొంత అస్మదీయ బ్రాండ్లు మాత్రమే. కమిషన్ల కోసం మద్యం ధరల పెంపు. అమ్మకాల వివరాలు డేటా ఆపరేటర్ ద్వారా రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి చేరవేత. కమిషన్ల వసూళ్లలో ఆయనే కీలకం. వైసీపీ ఎంపీ పాత్ర పైన ఆధారాలు. అతి త్వరలో మద్యం కుంభకోణం విషయంలో వైసీపీలో ఉన్న ప్రజెంట్ ఎంపీగా ఉన్న ఒక కీలక నాయకుడిని అండ్ రాజ్ కసిరెడ్డి వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద స్కాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వెళ్తోంది లోపలికి. ఉత్పత్తి చేసేది వాళ్ళే, సరుకు వాళ్ళదే, షాపులు కూడా వాళ్ళవే, ఇండెంట్ పెట్టేది వాళ్ళే, ఆ సరుకు పంపించేది వాళ్ళే, దానిలో కమిషన్ తీసుకునేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే, అంతా వాళ్ళే. ఇది వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ తీరు. తవ్వే కొద్దీ బయటపడుతున్న కిక్కు లెక్కలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక క్వార్టర్ బాటిల్ లాంటిదైతే ఏపీలో వైసీపీ పెద్దలు చేసిన మద్యం కుంభకోణం ఒక లిక్కర్ మాల్ అంత పెద్దది. ఢిల్లీలో ఎంత ఉంది? 1,500 కోట్లు. మొత్తం తిప్పి కొడితే 1,500 కోట్ల స్కామ్. అందులో కూడా ఒక 300 కోట్లకు సంబంధించిన ఆధారాలు మాత్రమే దొరికాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల స్కామ్. ఆల్రెడీ 3,113 కోట్లకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయంట. ఆ స్కామ్లన్నీ బలాదూర్. తాజాగా కేరళ, తమిళనాడులో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాలు కలకలం సృష్టిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు కాగా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్తున్నప్పుడు విచారణ అధికారులు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అని చెప్పి చాలా గట్టిగా, చాలా సీరియస్గా మద్యం కుంభకోణం మీద ఏబిఎన్ఆర్కే గారు ఒక ఎడిటోరియల్ రాశారు కొత్త పలుకులో. ఇక బాబోయ్ పసిడి మనకొద్దులే. ఆకాశాన్ని తాగుతున్న బంగారం ధరలు, కొనుగోలుకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, పెట్టి పోతల్లో తగ్గిపోతున్న బంగారం, వివాహాలు, ఇతర శుభకార్యాలప్పుడు నగదు, ఇతర కానుకలతో సరిపెడుతున్న సాధారణ ప్రజానీకు, ఇందుకు భిన్నంగా కిలోల కొద్దీ కొంటున్న సంపన్న వర్గాలు. బంగారం తగ్గుతుంది అంటున్నారు ఒకవైపు, జూన్ నుంచి కాస్త తగ్గుతుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడంటే అమెరికాలో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఉంది. ఒక 2-3 నెలలు ఓపిక పడితే కాస్త తగ్గుద్ది అంటున్నారు. చూడాలి ఏం జరుగుద్దో. కమనీయం శ్రీనివాసుడి కళ్యాణం. అమరావతిలో వైభవపేతంగా శ్రీవారి కళ్యాణోత్సవం కనులారా వీక్షించి పులకించిన వేలాది మంది జనం. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ, మళ్ళీ విధి విధానాలు జారీ చేయాలని నిర్ణయం. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఈ విషయం డైరెక్ట్గా రాయకుండా సాక్షిలో ఏడుపుగొట్టుగా రాశారు. న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాటం. న్యాయం లభిస్తుందన్న నమ్మకం ఉంది. సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వమే రక్షించాలి. నిందితుల్లో ఒక్కరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగానే జీవిస్తున్నారు. సునీత. టీడీపీ కార్యకర్త దారుణ, పట్టపగల ఇంటి ముందే వేట కొడవలతో పెద్దిరెడ్డి అనుచరుడు అని చెప్పి ఇక్కడ రాశారు. ఇక గ్రహణాలు తారుమారు అనేది ఒకటి ఇచ్చారు. ఇక లోపల పేజీల్లో చూస్తే ఎవరిని వదిలిపెట్టం, నాపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు బయట పెడతా, ప్రత్యర్థులంతా జైలుకే. ఎస్,
రాజకీయాలు అన్నాక ఇవన్నీ ఉంటాయి, కక్ష సాధింపులు ఉంటాయి, మా రాష్ట్రంలోనే ఉంటాయి, మా దేశంలోనే ఉన్నాయి, అమెరికాలో కూడా ఉంటాయి. నమ్మక ద్రోహులను తరిమేస్తాం. ట్రంప్ రాజధాని వాషింగ్టన్ రోడ్లపై గుంతలు, వాటిని మోదీ ప్రపంచ దేశాధినేతలు చూడకూడదు అనుకున్నానని వ్యాఖ్య. సునీతను తీసుకొచ్చేందుకు నింగిలోకి ఫాల్కన్ 9 దాదాపు 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన భారత సంతతి వ్యామగామి సునీత విలియమ్స్ను అతి త్వరలో భూమికి తీసుకురావడానికి ఆమె కోసం ప్రత్యేకంగా ఈ ఫాల్కన్ 9ని పంపిస్తున్నారంట. శవం దగ్గర పుట్టిన పార్టీ వైసీపీ మరో శవంతో అధికారంలోకి వచ్చింది. జగన్ను జనం చీకొట్టిన రాజకీయాలు మానడం లేదు. టీడీపీ కార్యకర్త ఉదంతంపై నారా లోకేష్ రామకృష్ణన్ ఓకే అంటే ఆ పదం మనం వాడకూడదని నేను ఇది చేయలేదు. తర్వాత ఓటుకు ఆధార్ లింక్పై 18న ఈసీ భేటీ. నకిలీ ఓటర్ కార్డులకు చెక్ పెట్టేందుకు వాటిని ఆధార్ లింక్ చేయడం ఈ నెల 18 కేంద్ర హోంశాఖ UIDAI CEO శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శితో సమావేశం అంటండి. మంచి ఇంపార్టెంట్ సమావేశం అది. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో తణుకు మీటింగ్ ఇచ్చారు. అలాగే అమరావతికి రైట్ హడ్కో రుణాలకు ఎస్క్రో ఖాతా, త్వరలో ఒప్పందంపై సంతకాలు, CRDA ప్రత్యేక ఆహ్వానితులుగా హడ్కో ప్రతినిధి, అసెంబ్లీ హైకోర్టు సచివాలయ భవనాల ఆర్కిటెక్ట్గా నార్మన్ ఫాస్టర్స్ పార్ట్నర్స్. బాగానే ఉంది. అమరావతికి సంబంధించి ఈ రుణాలకు డబ్బులు ఎలా సర్దుబాటు అవుతాయి అనేది రాసుకొచ్చారు. తర్వాత కమనీయం శ్రీనివాస్ కళ్యాణం ఆకస్మిక తనిఖీలకు వస్తా. వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టుల్లో పన్ను ఎగవేత, పంట ఉత్పత్తుల రవాణాలో దొంగాట, రైతుల పేరిట పర్మిట్లు, దళారుల దందా, అధికారుల చేతులు తడిపి ధృవీకరణ పత్రాలు, పొరుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా ఉత్పత్తుల రవాణా అని మార్కెట్ కమిటీలకు సంబంధించిన చెక్ పోస్టుల్లో తీసుకునేది కొంత, అందులో పన్ను కట్టరు, ప్లస్ అదంతా కూడా జేబుల్లోకే ఎక్కువ వెళ్తాయి. అది ఇక అమరావతికి హడ్కో 11,000 కోట్లు అని ఇక్కడ ఒకటి రాశారు. హడ్కో 11,000 కోట్లు ఇస్తుంది, ADB ఇస్తుంది, అండ్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. రకరకాల మార్గాల్లో నిధులు సమీకరించి వాటిని అమరావతి నుంచి వచ్చిన ఆదాయం ద్వారా కడతారనమాట. సో ఇవి ఆంధ్రప్రభ. తర్వాత ఈనాడులో లోపల పేజీల్లో కాల్పుల విరమణతోనే బందీలు విడుదల తేల్చి చెప్పిన హమాస్. అమెరికాను వణికిస్తున్న టోర్నాడోలు, వేరువేరు ఘటనల్లో 17 మంది మృతి. అమెరికాను పెను తుఫాను వణికిస్తోంది. పెద్ద ఎత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయంట. మస్క్ కుమారుణ్ణి హెలికాప్టర్ ఎక్కించిన ట్రంప్. ఎలాన్ మస్క్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 4 ఏళ్ల కుమారుడు లిటిల్ ఎక్స్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిగోండి 4 సంవత్సరాల కుర్రాడు ట్రంప్తో పాటు హెలికాప్టర్ ప్రయాణం చేశాడని రాశారు. రాజస్థాన్లో రాళ్లతో హోలీ. రాజస్థాన్లోని ఆదివాసీ జిల్లా దుంగార్పూర్లో బీలుడా గ్రామం రాళ్లతో హోలీకి ప్రసిద్ధి. ఈ ఏడాది శుక్రవారం జరిగిన హోలీలో 42 మంది గాయపడ్డారు. అమృత్సర్లో ఆలయంపై పేలుడు పదార్థంతో దాడి, గోడలు కిటికీ అద్దాలు ధ్వంసం. పంజాబ్లోని అమృత్సర్లో ఒక దేవాలయంపై గుర్తు తెలియని దుండగుడు పేలుడు పదార్థంతో దాడి చేశాడు. ఆ 3 యోధుల విగ్రహాలు స్థాపించండి, మోదీకి పవార్ విజ్ఞప్తి. ప్రసిద్ధ యోధులు పాలకులు మొదటి పీష్వా బాజీరావు, మహద్దీ సిందే, మల్హర్రావు హోల్కర్లు గుర్రంపై స్వారీ చేస్తున్నట్టుగా రూపొందించిన 3 విగ్రహాలను ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని NCP SP అధినేత శరద్ పవార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కాల్పుల విరమణ ప్రతిపాదనపై పుతిన్ ఆటలు సాగనివ్వం. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వ్యాఖ్య. 25 దేశాల నేతలతో వర్చువల్ భేటీ. ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు. ఇంకా మళ్ళీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక కీలకమైన వార్త ఇచ్చారు. 150 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఆ మేరకు భూసేకరణకు అనుమతించండి. 70 మీటర్లు సరిపోదు, మోర్త్కు మళ్ళీ రాష్ట్ర ప్రతిపాదన పరిశీలిస్తున్న కేంద్రం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా అనుమతించాలని. ఎందుకంటే కేంద్రం 70 మీటర్ల వెడల్పు మాత్రమే ఇచ్చింది. 70 మీటర్లు అంటే 6 లైన్స్ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుతుందంటే, మేము 8 లైన్స్ నిర్మిస్తాము భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ప్లస్ దానికి పెద్ద సర్వీస్ రోడ్డు కావాలి, దిగే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ప్లస్ కనెక్టివిటీలు ఎక్కువగా కావాలి, కాబట్టి 150 మీటర్ల మేరకు మాకు అనుమతించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి ప్రతిపాదన పెట్టింది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా. కారు టైర్ పేలు 4 మరణం, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడమూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఘోర ప్రమాదం. కారు టైర్ పేలిందంటండి. ఒడిశా మాజీ MP ప్రేమపల్లి 12 ఏళ్ళు వెలేసిన గిరిజన సమాజం. ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ మాజీ ఎంపీకి సైతం సామాజిక బహిష్కరణ తప్పలేదు.
గిరిజనేతర మహిళను పెళ్లాడారన్న కారణంగా ఒడిశాలోని నబరంపూర్ మాజీ ఎంపీ బీజేడీ నేత ప్రదీప్ మాఝీ కుటుంబాన్ని గిరిజన ప్రాంత భాత్రాన్ సమాజ్ కేంద్ర కమిటీ 12 ఏళ్ల పాటు సంఘం నుంచి బహిష్కరించిందంట. వాళ్ళే అలా ఆలోచిస్తే గిరిజనేతర అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు బహిష్కరిస్తే ఏమంటారండి? విధానాన్ని మార్చుకున్నానడం అవగాహన రాహిత్యం. హిందీని భాషగా వ్యతిరేకించలేదు, తప్పనిసరి చేయడాన్నే వ్యతిరేకించా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన మీద విమర్శలు వచ్చాయి. భాష విషయంలో ఆయన మార్చుకున్న స్టాండ్ పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయి నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దాంతో నిన్న కాస్త సరిదిద్దే ప్రయత్నం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ స్టాండ్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు ఆయన. చెగువేరా ఏంటి, చెగువేరా సిద్ధాంతాలు ఏంటి, ఇప్పుడేమో హిందుత్వం ఏంటి, సనాతన ధర్మం ఏంటి. పోనీ ఓకే, హిందుత్వం సనాతన ధర్మంలో ఏమైనా సిన్సియారిటీ ఉందా? అక్కడ కాశీనాయన అన్నదాన సత్రాన్ని కూల్చేస్తే ఇప్పుడు వరకు దాని మీద మాట్లాడలేదు. అది సనాతన ధర్మం కాదా? దేనిలోనూ డెడికేషన్ లేకపోతే ఎట్లా? మళ్ళీ ఏమని అంటే ఆయన్ని వ్యతిరేకించారంటారు. భావజాలం ఉండాలండి, సిద్ధాంతం ఉండాలండి. సైద్ధాంతాల కోసం, భావజాలం కోసం రాజకీయం చేయాలండి. 5029 టీఎంసీలు కడలపాలు, తేలిన నీటి సంవత్సరం లెక్కలు, గోదావరి నుంచి అత్యధిక జలాలు వృధా. కాసిన నిధులు ప్లీజ్. రాష్ట్రంలో 95% పైగా పూర్తయిన అంగన్వాడీ భవనాలు 948, 41.5 కోట్లు వెచ్చిస్తే 3 నెలల్లోనే అందుబాటులోకి. మంచి వార్త రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 948 అంగన్వాడీ భవనాలు 95% పైగా పూర్తయ్యాయి. కొంచెం నిధులు పెడితే అవన్నీ పూర్తయిపోతాయని రాశారు. సో ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు మొత్తం చెప్పుకున్నాము. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఎవరిని కామెంట్ చేసినా పర్సనల్గా తీసుకోవద్దు. ఆ పార్టీ వాళ్ళు, నేను కేవలం భావజాలాన్ని, సిద్ధాంతాలని, వాళ్ళ స్టాండ్స్ని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.